హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ మాధవి. ఈరోజు మనం బైంగన్ కా భర్తా చేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు పచ్చడి చేశారు కదా, ఇలా ఒక్కసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో చపాతీతో దేంతో తిన్నా రుచిగా ఉంటుంది. దీనికోసం నేను పెద్ద 2 వంకాయలు తీసుకున్నాను. కడిగి డ్రై చేసుకున్నాను. వంకాయలు అన్ని సైడ్లో ఇలా కాటు పెట్టుకుందామండి. చిన్న చిన్న కాట్లు పెట్టుకొని దాని లోపల వెల్లుల్లిపాయలు, ఒలిచిన వెల్లుల్లిపాయలు పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు ఇలా కాలిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీనికి వెల్లుల్లిపాయలు కంపల్సరీగా పెట్టాలండి. దాని తర్వాత పైనుంచి మీరు రోజు తినే వంట నూనె ఏదైనా సరే దానికి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. వంకాయ పైన 2 వంకాయలకు మొత్తం వంకాయ పైన మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫుల్కా చేసుకునే జాలి ఉంటుంది కదండి, పొయ్యి మీద పెట్టేసి ఇలా కాల్చుకోవాలి. తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇది లేదు అంటే డైరెక్ట్ పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు, కానీ జాగ్రత్తగా. లేదా స్లైస్గా వంకాయ కట్ చేసుకొని పెంక మీద కూడా కాల్చుకోవచ్చు. బట్ ఈ టేస్ట్ దానికి రాదండి. ఇలా ఇది డైరెక్ట్గా కాలుంటుంది కదా, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మొత్తం అన్ని సైడ్లకు మంచిగా కాలిన తర్వాత తీసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం పొట్టు తీద్దామండి. బట్ నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. నీళ్ళు వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది. మనం కాల్చుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీద్దాం, కానీ నీళ్ళు మాత్రం వేయకండి. నేను ఇలా పురుగులు ఉన్నాయా చూసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ వంకాయలు మొత్తం కట్ చేయలేదు కాబట్టి. ఏం లేదండి, నీట్గా ఉన్నాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద కట్ చేసుకొని దాని తర్వాత మ్యాష్ చేసుకుందాము. లేదంటే మీరు మ్యాషర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరీ పేస్ట్లా చేయకండి, కొద్దిగా సన్న ముక్కల్లా కనపడాలన్నమాట. అలా మ్యాష్ చేసుకుందాము. లేదంటే వంకాయల జిగురు ఎక్కువ ఉంటుంది కదా, మొత్తం మ్యాష్ చేసుకుంటే జిగురు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం మ్యాష్ మొత్తం. దాని తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాం, సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. జస్ట్ 2 నిమిషాలండి. దాని కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు అనమాట. దాని తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దండి, జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిందంటే చాలు. దాని తర్వాత దీంట్లో టమాటా వేసేసుకుందాము. టమాటా వేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు టమాటాలో నేను పసుపు, కారము, ధనియాల పొడి వేస్తానండి. ధనియాల పొడి స్కిప్ అయ్యింది, వీడియో ఆఫ్ అయిందనమాట, అందుకని ధనియాల పొడి కంపల్సరీగా వేసుకోండి. మొత్తం మసాలా మంచిగా కలిపేసుకుందాము. టమాటా మగ్గే వరకు ఉడకపెట్టుకుందాం. దాని తర్వాత మనం మ్యాష్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు కూడా వేసేసుకుందామండి. వంకాయలు వేసేసి మసాలా వంకాయలు మంచిగా కలిసే వరకు కలిపేసుకుందాము. నా వీడియో కనుక మీకు ఇష్టమైందంటే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్. ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాం. చూసుకొని వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత ఉప్పు. దాని తర్వాత మొత్తం ఇంకోసారి కలిపేసుకుందామా. మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో లాస్ట్ కొత్తిమీర వేసేద్దాము. మన బైంగన్ కా భర్తా రెడీ అండి. చపాతీతో, ఫుల్కాతో, అన్నంతో దేంతో తిన్నా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి. తప్పకుండా చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది. ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.